రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఏపీ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం మెగా డిఎస్సీ పోస్టుల భర్తీపై చేశారు. సెక్రటేరియట్ 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సచివాలయానికి వచ్చిన లోకేష్ కు పండితులు వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మెగా డిఎస్సీ సంబంధిత ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధి విధానాలను కేబినెట్ ముందు పెట్టే ఫైలుపై ఆయన సంతకం పెట్టారు. ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలిసారిగా 18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. 2 రోజుల సమావేశాల్లో లోక్సభలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి రోజున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు 280 మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు. అంతకుముందు ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి భవన్లో మహతాబ్ చేత ప్రమాణం చేయించారు. కాగా పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. కొత్త లోక్సభ సభ్యులకు స్వాగతమని, కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలంటూ ఆకాంక్షించారు. ప్రజలు వరుసగా తమకు 3వసారి సేవ చేసే అవకాశం ఇచ్చారన్నారు. తమ విధానాలకు, తమ అంకిత భావానికి జనామోదం లభించిందన్నారు. అందరి సహకారంతో భరతమాత సేవలో పాల్గొంటాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామంటూ మోదీ తెలిపారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సోమవారం ప్రారంభమైంది. తొలి సమావేశంపై ప్రజలలో ఆసక్తి నెలకొంది. వేలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, మెగా డిఎస్సీ, పెన్షన్లు 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ తదితర అంశాలపై కేబినెట్లో చర్చిస్తున్నారు. ఈ హామీలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 3 రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ అర్జీల స్వీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై ఆరా. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్, సమస్యలు చెప్పుకునేందుకు ఎప్పుడైనా రావచ్చంటూ సూచన. కాకినాడలో అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం, ఉత్సాహంగా పాల్గొన్న యువకులు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపించండి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వామపక్ష నేతలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. త్వరలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని కలిసేందుకు సమయం కేటాయిస్తారని ఆయన గతంలోనే చెప్పారు. అందులో భాగంగా కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి 100 మంది ప్రజలు వారి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. చంద్రబాబు అక్కడికి రావడానికి ముందే ప్రజలు బారులు తీరారు. దీంతో పార్టీ కార్యాలయ ప్రాంగణమంతా కిక్కిరిసింది. బారులు తీరిన ప్రజల వద్దకు చంద్రబాబు స్వయంగా వెళ్లి వినతులు స్వీకరించారు. పెన్షన్ల పెంపుపై పలువురు వృద్ధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులు కొంతమంది తమకు సాయం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అందరి సమస్యల్ని శ్రద్ధగా విన్నారు.
రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. కాకినాడ జిల్లా క్రీడా మండలి మైదానం నుంచి ప్రారంభం కావాల్సిన ఒలింపిక్ డే రన్ వర్షం కారణంగా కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైంది. రన్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఒలింపిక్ సంఘం CEO చుండ్రు గోవిందరాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు, జిల్లా ఒలింపిక్ సంఘం పేట్రన్ కె బామిరెడ్డి, కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి జి ఎలీషాబాబు హాజరయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రవిరాజు, ఉపాధ్యక్షులు బి అర్జునరావు, సంఘ సభ్యులు బి కృష్ణమూర్తి, రాష్ట్ర వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎల్ జార్జ్, PETN సూరిబాబు, పీడీలు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఒలింపిక్ సంఘం జిల్లా ప్యాట్రన్ బామిరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి ఎలీషా బాబు గారు ఆధ్వర్యంలో ఈ కోచెస్, ఫిజికల్ డైరెక్టర్స్, అదేవిధంగా వివిధ స్కూల్స్, స్పోర్ట్స్ పర్సన్స్ అసోసియేషన్స్, అన్ని అసోసియేషన్స్ వారి సహాయ సహకారాలతో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పిఠాపురంలోని, అదేవిధంగా సామర్లకోటలో కూడా కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా అసోసియేషన్స్ అన్ని కూడా సంయుక్త ఆధ్వర్యంలో వీళ్ళ కోఆపరేషన్తో 3 రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని STU కార్యాలయంలో CPI జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన జరిగిన జిల్లా పేరులో కడపను చేర్చాలన్న డిమాండ్తో అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా కడప ఏర్పడి 200 సంవత్సరాలైందన్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరులో కడపను చేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. అందుకోసం కలెక్టర్ ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి, సత్తార్, టీడీపీ రాష్ట్ర నాయకులు బి హరిప్రసాద్, CPM జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, చేతి వృత్తిదారుల జాతీయ సమాఖ్య నాయకులు అవ్వారు మల్లికార్జున, వెరసం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1808లో సిద్ధవటం కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని 1812లో అదే పేరుతో కడప జిల్లా పేరుతోనే జిల్లా కేంద్రాన్ని సిద్ధవటం నుండి కడపకు మార్చారు. 2005లో ఇంగ్లీష్లో CUDDAPAH అనే దాన్ని మార్చి KADAPA పెట్టారు, కడపగా పెట్టారు. తర్వాత 2010లో దీన్ని వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారు. దీన్ని మొదట 1808లో కడప జిల్లా అని పేరు పెట్టడానికి కారణం వచ్చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప దేవుని కడప. ఆ దేవుని కడప వెంకటేశ్వర స్వామిని, తిరుమలను ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని 2010లో యాదృచ్ఛికంగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము కేబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ జిల్లా అని యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టినా సరిపోయింది. వైఎస్ఆర్ జిల్లా అని మినిట్స్లో రాయడము, అది ప్రాసెస్ కావడము, చివరికి అది కడప అనేది పూర్తిగా తొలగిపోయి వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే రావడం జరిగింది. నేను మరికొందరం అప్పుడే చెప్పాం దీన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టండి అని చెప్పేసి, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు అది జరుగుతూ ఉంది. ఈ జిల్లా పేరు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టండి అని చెప్పేసి దాన్ని అడిగేదానికోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వైఎస్ఆర్ ఉండాలా, ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పేరు కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ పరంగా మా యొక్క విజ్ఞప్తి. ఆ విధంగా దీన్ని పర్సూ చేస్తాం. 927లోనే మొదటిసారి ఒక రాగి శాసనంలో కనుక్కున్నట్టుగా చరిత్రకారులు చెప్తారు. 1000 ఏళ్ల పైబడిన చరిత్ర ఆ పేరుతో అనుసంధానంగా ఉంది. ఒక నాయకుడి మరణంతో
ఈ చరిత్రనంతా రద్దు చేద్దామా, దానికి ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతని మర్చిపోదామా, ఈ అభ్యంతరాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక ప్రకటన ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు, కలెక్టర్ కూడా అప్పుడు ప్రకటన ఇచ్చారు. అప్పుడే మేము దానికి అబ్జెక్షన్ చెప్పాం. ఎందుకనంటే నాయకులు వస్తారు పోతారు. రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం జీవించారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చేయగలవే ఆయన చేశారు. ఆయనకి చాలా నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంది, అది తెలియందేమీ కాదు. బయట ప్రాంతంలో కడప అంటేనే బాంబుల జిల్లా అని అనేవాళ్ళు, ఫ్యాక్షన్ జిల్లా అని అనేవాళ్ళు. ఈ చరిత్ర, ఈ పేరు ఎట్లా వచ్చింది? ఫ్యాక్షన్ అంటే కడప అనగానే ఫ్యాక్షన్ అని లేదా బాంబులు అనేది ఎట్లా వచ్చింది అని అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పక్కకు తీసి మనం చూడలేము. ఒక ప్రాంతానికి పేరు పెడుతున్నప్పుడు, ఉదాహరణకి కొన్ని జిల్లాలకి, నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు మార్చారు. పొట్టి శ్రీరాములు గారిని ఎవరు వ్యతిరేకించరే, ఆయనకి ఎక్కడ నెగిటివ్ ఇమేజ్ లేదు. అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టారు, అంబేద్కర్ని ఎవరు వ్యతిరేకించరు. అంబేద్కర్కి ఇంకొక జీవితం లేదు, ఆయన పాజిటివ్గా అని ఆయన ప్రజల కోసం పనిచేసిన పాజిటివ్ చరిత్రనే ఉంది. అట్లా వివాదం లేని, దేశవ్యాప్తంగా ఎంతో గౌరవించే నాయకుల పేర్లు కొన్ని ప్రాంతాలకు, అది కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పెట్టారు. ఈ ఉదాహరణలు కూడా చూపిస్తూ అసలు మొత్తంగా ఎందుకు కడప పేరుని తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పెట్టాలనుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్న మారిన రాజకీయ వాతావరణంలో వైఎస్ఆర్ అని పేరు ఎక్కడున్నా కూడా ఆ బోర్డ్స్ని ధ్వంసం చేస్తున్నారు. ఇది కూడా మంచి కల్చర్ కాదు. కానీ ఒక వ్యక్తిని మీ దృష్టిలో మంచి వ్యక్తి, మీరు గౌరవించాలని పేరు పెడతారు, దానికి వ్యతిరేకులు వచ్చినప్పుడు దాన్ని ధ్వంసం చేస్తారు. అంటే ఆ నాయకుడి పేరు ఏమవుతున్నట్టు, ఆ విగ్రహాలు ఏమవుతున్నట్టు? అవమానం జరగలేదా మీ నాయకుడికి? వీళ్ళకి ఇంకొక లైఫ్ లేదు. మనం ఏ కల్చరల్ ఇమేజ్గా వాళ్ళని చూస్తామో ఇప్పటికీ అలాగే వాళ్ళని చూస్తూ గౌరవిస్తాం. కాబట్టి కడప ప్రాంతం అనగానే ఇట్లాంటి మహానుభావులు గుర్తొస్తారు. అంత గర్వకారణంగా ఉన్న నాయకులు ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోయి ఎందుకు వైఎస్ఆర్ పేరు పెట్టారు అనేసి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటుంది. ఇది కూడా ఒక అనాలోచిత నిర్ణయమే, జిల్లా పేరు మార్చడం అనేది. జిల్లా పేరు మార్చడం, ప్రాంతాల పేర్లు మార్చడం మంచి సంప్రదాయం కాదు. మార్చడం మొదలు పెడితే ఈరోజు ఒక నాయకుడు వస్తాడు, రేపు ఇంకొక నాయకుడు వస్తాడు, మార్చుకుంటూ పోతామా? దానికి అంతం అంటూ ఉండదా? ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని కూల్చివేయడం చంద్రబాబు కూటమి దుష్టపాలనకు నిదర్శనమని వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని కూల్చివేయడం చంద్రబాబు కూటమి దుష్టపాలనకు నిదర్శనమని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని సీతానగరంలో బాబు ప్రభుత్వం కూల్చివేసిన వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రాంతాన్ని పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం రాంబాబు మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విధానం కాదని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిందేనని, అప్పట్లోనే టీడీపీకి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గుర్తు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించేదేనని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలోనే నిర్మిస్తున్నామని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఈ దుర్మార్గ చర్యను దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని కోరారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కోర్టులో పోరాడతామని, ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉందని చెప్పారు. కేబినెట్ ఆమోదించాకే ఇక్కడ స్థలాలు తీసుకుని పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాపితంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా
ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. పార్టీలకు అతీతంగా ఏ పార్టీనైనా కావచ్చు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు, కూటమి అధికారంలో ఉండవచ్చు. మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం. మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీని మీద ఏమంటే, ఇది ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం. దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది. దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి. మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు. అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం, సిఆర్డి యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం. నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. ఆనరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే, డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. వాట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే, ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్కి కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్. ప్రభుత్వం అనాలైందండి వచ్చి 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి 16 రోజులు 17 రోజులు అయింది. మీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయ్యింది. శాఖలు కూడా పూర్తిగా అందరూ సెటిల్ కాలేదు. పోనీ మీరు ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 వాగ్దానాలు ఇంకా అమల్లోకి రాలేదు. వాగ్దానాలు అమలు రాకముందే, ప్రజా పరిపాలన చేయకముందే మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారంటే దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు? దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు? ప్రజలు గమనించలేరా అని అడుగుతాను. ఇది ధర్మం కాదు, ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షాలు క్షమించకూడదని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పోల్చడానికి వెళ్ళారు, నోటీస్ ఇవ్వడానికి, ఎనీ హ్యావ్, మీరు దేన్నైనా చేయొచ్చు. అది ప్రభుత్వం, నాట్ ఇండివిజువల్. ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి. ఏదైనా సరే, ఏ కట్టడాన్నైనా. మా కట్టడాలన్నీ కూల్చేయదలుచుకున్నారు మీరు, ఓకే, వండర్ఫుల్. కమ్ టు ది లా, అకార్డింగ్ టు లా రండి. ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డి యాక్ట్ ప్రకారం, లేకపోతే మరొక దాని ప్రకారం. అకార్డింగ్ టు యు గో. చట్ట ప్రకారంగా వెళ్ళండి. చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి. మేము చెప్పేది కూడా వినండి. విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదలుచుకోండి. వాట్ ఐ వాంట్ టు సే, ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు, డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు, ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ. అవునో కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మేము ఓడిపోయి ఉన్నాం, 11 వచ్చాయి. ఆఫ్ కోర్స్ దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. గూడూరులోని రాజా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
తిరుపతి జిల్లా గూడూరులోని రాజా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పట్టణ పురవీధుల్లో స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. హోమం, బలిహరణ నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో భక్తుల గోవిందనామ స్మరణతో పట్టణ పురవీధుల్లో రథోత్సవం ఘనంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద హోంమంత్రి వంగలపూడి అనితకు బాపట్ల జిల్లా మత్స్యకారులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే హోంమంత్రి అక్రమ కేసుల సమస్యను పరిష్కరించాలని ఫోన్లో ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద హోంమంత్రి వంగలపూడి అనితకు బాపట్ల జిల్లా మత్స్యకారులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని గమనించి వెంటనే హోంమంత్రి అనిత కాన్వాయ్ ఆపి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని మత్స్యకారులు అనిత వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వేటపాలెం మండలం రామపురం గ్రామంలో 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవను గ్రామ సమస్యగా మార్చి గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టారని అనితకు గ్రామ మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. వెంటనే హోంమంత్రి బాపట్ల జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి అక్రమ కేసుల సమస్యలను పరిష్కరించాలని ఫోన్లో ఆదేశాలు ఇచ్చారు.
వచ్చారు. ఈ నేపథ్యంలో హోం మినిస్టర్ అనితకు రామపురం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని కోరారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలోని లెనిన్ సెంటర్లో ధర్నా చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేసి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నీట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీకి ప్రతిపక్షాలు, పార్లమెంటు చట్టాలంటే లెక్కలేదన్నారు. అనంతరం కూల్చివేతలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గతంలో వైసీపీ చేసిన తప్పే కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. నిజంగా అక్రమంగా కట్టిందైతే అదొక్కటే కాదు, అనేకం ఉంటాయని, కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని అన్నారు. పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. అందువలన నీట్ ఎగ్జామ్స్ని అలాగే నెట్ ఎగ్జామ్స్ని రెండింటిని కూడా రద్దు చేయాలి. జరిపినటువంటి దాన్ని మరలా ఎగ్జామ్స్ జరిపి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని చెప్పి, జరిగినటువంటి అన్యాయం పైన ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాలను అమ్మారో వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైనటువంటి బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి, జరిపినటువంటి ఎగ్జామ్స్ని మరలా జరిపించాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేత్తూ ఆయన పరిపాలన ప్రారంభించాడు. దాన్ని అందరం కూడా తప్పుపట్టాము. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన కూడా కేబినెట్ మంత్రితో సమానంగా ఆయన కూడా ఆహ్వానించి ఆ ప్రమాణ స్వీకారానికి అలౌ చేశారని ఉదారత ప్రదర్శించారని పొద్దున్నే వార్తలు చూశాము. కానీ మళ్ళీ అది అయిన తర్వాత వెంటనే ఇక్కడ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూలుస్తూ ఉన్నారని చెప్పి వార్త వస్తుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా అక్రమంగా నిర్మించారని అనుకుందాం, అదొక్కటే కాదు కదా, మరి చాలా ఉంటాయి కదా. కాబట్టి ఏమంటే కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవరు చేసినా కూడా అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. దానికి సరైన టైం ఇవ్వండి, ప్రొసీజర్ ఫాలో కాండి. తెల్లవారుదామని పోయి చేయాల్సిన పని ఏముంది? ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకి నచ్చజెప్పి లేదంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఇది మాత్రం సరైనది కాదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్గా, ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్త వహిస్తాడని చెప్పి నేను భావిస్తాను. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్ నిర్మాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని స్పందిస్తూ గత 5 ఏళ్లలో ఇక్కడ రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావన్న ఉద్దేశంతో జగన్ వాటిని పట్టించుకోలేదని, గుంటూరు జిల్లాలో రైల్వే బ్రిడ్జీల పరిస్థితిపై అధికారులతో చర్చించినట్టు తెలిపారు. గుంటూరు శంకర్ విలాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై అధికారులతో మాట్లాడినట్టు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడించారు. ఎన్నో 5-10 సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు, రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి R&Dకి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్, దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే
ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేశాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఒకవేళ డిపిఆర్లు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైను, కంప్లీట్ అయిన డిపిఆర్లు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడున్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేశాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. థ్యాంక్ యూ. చూడండి అమ్మా, నేను ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని. నా డిపార్ట్మెంట్లో ఏమైనా జరిగితే మీరు అడగండి, వాటి మీద నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే అది నేను డైలీ చూసేటువంటి పరిస్థితి కాదు, కాబట్టి అందులో డెప్త్ నేను కాదు, వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్. బట్ ఎక్కడైనా సరే చాలా అది ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా కూడా. ఇంతమందికి మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవాలంటే చాలా ఇన్కన్వీనియన్స్. దీనికి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్గా స్ట్రక్చరల్ రీఫార్మ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు. అంటే ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా కొంతమంది ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, అవినీతి పరులు ఎక్కడైతే ఉంటారో, ఇవన్నీ కూడా అవినీతికి నిదర్శనాలు. ఎక్కడైనా కానీ అధికారులు కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎంత పెద్ద గొప్ప మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు ఎంత పనిచేద్దాం అనుకున్నా సిస్టంలో ఉన్న వేలాది మందిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. కొంతమంది ఇట్లా జరిగినప్పుడు జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు వెంటనే ఎవరి పరిస్థితి అయినా ముందు అలా జరగకుండా ఎటువంటి సిస్టమ్స్ తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తే ఈ బ్లేమ్ అనేది లేకుండా ముందు జనాలకు మంచి జరుగుద్ది అనేది నా ఒపీనియన్ పర్సనల్గా. డెఫినెట్గా మోడీ గారు కానీ, మోదీజీ ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఇదేనమ్మా రోడ్ మ్యాప్ అంటే. ఫస్ట్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులు కరెక్ట్ విధానంలో మనం ఎలా చేయాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి. లక్కీగా కొన్ని ప్రాజెక్ట్స్కి ఈ రోజున రైల్వే ఇంతకుముందు 60-40 అనేది స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఫండ్స్ తోటి మిక్స్డ్ తోటి చేయాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి, బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, రోడ్లు వీటిని కడితే ఓట్లు రావు అనే ఉద్దేశంతో వాటిని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు కొంత సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎక్కువ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా కూడా అవన్నీ చేసే పని చేయబోతున్నాం. ఇవన్నీ కూడా టైం బౌండ్. ఏదైనా డిపిఆర్కి కానీ ఇంకో దానికి కానీ ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమందికి 30 రోజులు, కొంతమంది 45 రోజులు, కొన్నిటికి 60 రోజులు టైం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం అవ్వలేని ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫాలో అప్ చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్, ఒక డాష్ బోర్డు, దాని ప్రకారం ముందుకెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ అర్జీల స్వీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై ఆరా. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్. సమస్యలు చెప్పుకునేందుకు ఎప్పుడైనా రావచ్చంటూ సూచన. కాకినాడలో అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం, ఉత్సాహంగా పాల్గొన్న యువకులు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపించండి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వామపక్ష నేతలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.